ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6 గంటలకు అధికారులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం 8 గంటలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న నల్గొండ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తానికి కొంత మందకొడిగా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ పోలింగ్ మొత్తంగా 8 గంటల నుంచి 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. మొత్తం దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికలు మాత్రం సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో కూడా ఈసారి కొంత పెద్ద ఎత్తున జంబో బ్యాలెట్, అదేవిధంగా జంబో బ్యాలెట్ బాక్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధికారులు ఏర్పాటు చేశారు. ఇక 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఉమ్మడి 3 జిల్లాలలో ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించి ఈ మొత్తం 4,63,839 మంది ఓటర్ల గాను 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 805 పైగా కూడా ఏదైతే బ్యాలెట్ బాక్స్లను వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఉండటంతో కూడా జంబో బ్యాలెట్ పేపర్ను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వచ్చే నెల 5న దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నల్గొండ జిల్లా కేంద్రంలోనే కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించినారు. ఇక గెలుపు తమదంటే తమదే అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఇటు జనసమితి కావచ్చు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఇటు ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నేతలు పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించారు. ఆత్మీయ సమావేశాలు, ఇటు ఏదైతే ఓటర్లను ఆకర్షించేందుకు పలు ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాకర్లతో సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఏదైతే ఓట్లు అభ్యర్థించినటువంటి పరిస్థితి ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు గత 4 పర్యాయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి తమ సిట్టింగ్ స్థానం కావడంతో కూడా మరోసారి తమకే దక్కుతుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం గట్టి పోటీ ఇచ్చి ఈసారి నువ్వా నేనా అనే రీతిలో కూడా ముందుకు సాగినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ కూడా తమదే విజయం అని చెప్పేసి కూడా దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నువ్వా నేనన్న రీతిలో కూడా ప్రచారం నిర్వహించారు. పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఎన్నికలను చూసినట్లయితే సాధారణ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని చెప్పొచ్చు. అధికారులు ఏదైతే బ్యాలెట్ పేపర్ కావడంతో కూడా వాయిలెట్కి సంబంధించినటువంటి స్కెచ్ పెన్ ఇచ్చారు. ఏదైతే అభ్యర్థికి సంబంధించినటువంటి ఈ బాక్స్ ఉంటుంది, అభ్యర్థి ఫోటో పక్కన ఒక బాక్స్ ఏర్పాటు చేసి ఉంటారు. ఆ బాక్స్లో 1, 2, 3 అంకెలు వేయవలసి ఉంటుంది. అయితే 1 నుంచి 52 వరకు కూడా అంకెలు వేసుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం 1వ నెంబరు అంకె వేసిన తర్వాతనే ఇతర అంకెలు వేయాల్సి ఉంటుంది. 1వ నెంబర్ వేయకుండా 2, 3 అంకెలు వేస్తే మాత్రం అది ఇన్వాలిడ్ కింద ప్రకటిస్తామని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు. ఓవరాల్గా దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఓటుకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. గతంలో పెద్ద ఎత్తున కూడా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓటర్లు ఇన్వాలిడ్ ఓట్లు పెద్ద ఎత్తున పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద అధికారులు కూడా ఈసారి అవగాహన కల్పించామని చెప్పి చెప్తున్నారు. ఎలా వేయాలో ఓటు అనే దాని మీద కూడా ఇటు పేపర్ ప్రకటనలు కావచ్చు, ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి గతంలో లాగా కాకుండా ఈసారి కొంత డిఫరెంట్గా కూడా ప్రచారం నిర్వహించామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి నుంచి కూడా కొంత మందకొండిగా ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు ఇచ్చినటువంటి వైలెట్ కలర్ సంబంధించినటువంటి స్కెచ్ పెన్ ఉంటుందో ఆ స్కెచ్ పెన్ సహాయంతో మాత్రమే ఆ నెంబర్లు వేయవలసి ఉంటుంది. లేని పక్షంలో ఇతర ఏదైతే సొంతంగా పెన్నులు తెచ్చుకోవడం కానీ, పెన్సిళ్లతో కానీ అంకెలు వేయడం కానీ, రోమన్ అంకెలు వేయడం కానీ ఇతరత్ర చర్యలు చేపడితే దానికి సంబంధించి 1వ నెంబర్ వేయకుండా ఓటుకు వినియోగించుకుంటే మాత్రం దాన్ని ఇన్వాలిడ్ ఓటు కింద పరిగణిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇక గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కొంత మందకొండిగా ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే కొంత ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నల్గొండ జిల్లాలో 80,000 మంది పైగా ఓటర్లు ఉండగా ఇటు సూర్యాపేటలో 51,000, యాదాద్రి జిల్లాలో 34,000 మంది పైగా ఓటర్లు ఉన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటున్నట్టయితే 166,000 మంది పైగా ఓటర్లు ఉండగా వీరి కోసం 203 పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే కొంత
పోలింగ్ మందకొండిగా ప్రారంభమైన కొత్త ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లు కొంత ఇప్పటికే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధాన పార్టీలతో పాటు ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే అందుకు తగ్గట్టు కూడా వారు ప్రచారం కూడా నిర్వహించారు. పోటీ నువ్వా నేనన్న రీతిలో ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు గెలవాలని చెప్పేసి కూడా గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నారు మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్యలో గట్టి పోటీ ఉండనుందని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహానీస్, నల్గొండ.